ఫ్రెండ్స్, ఇవాళ నాటుకోడి కూర ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ నాటుకోడిని బాగా క్లీన్ చేసి పెట్టుకోండి. అన్నీ ఒకసారి చూద్దాం. ఉల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లుల్లి, కారం, స్పెషల్ మసాలా. ఈ కర్రీకి స్పెషల్ మసాలాయే టేస్ట్. ఎగ్స్ ఆప్షనల్, ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. వేస్తే ఆయిల్ వేడైన తర్వాత ఎగ్స్ వేసి ఫ్రై చేయండి, కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు. కొంచెం పసుపు యాడ్ చేయండి, కలర్ఫుల్గా కనిపిస్తాయి. ఎగ్స్ కంప్లీట్గా ఆప్షనల్, మన ఇష్టం అయితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. నాటుకోడి కొంచెం ముదురుగా ఉంటుంది కాబట్టి ప్రెషర్ కుక్కర్లో అయితే బాగుంటుంది. లేతగా ఉంటే నార్మల్గా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్స్ బాగా ఫ్రై అయినాయి కదా, ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు అదే ఆయిల్లో మళ్ళీ ఆనియన్ పేస్ట్ వేసి బాగా ఫ్రై చేయండి. ఆనియన్ పేస్ట్ వేయడానికి ఒక 10 to 15 minutes పడుతుంది. కొంచెం హై ఫ్లేమ్ మీదే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. ఆనియన్ పేస్ట్ అడుగంటకుండా అలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు పసుపు యాడ్ చేసుకోండి. బాగా కలిపిన తర్వాత ఇంకో 2 to 5 minutesలో బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత మళ్ళీ బాగా కలపండి. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయండి. కొంచెం స్పెషల్ మసాలా అని చెప్పాను కదా, ఇప్పుడు అది ఎలా చేసుకోవాలో చెప్తాను చూడండి. కొబ్బరి ముక్కలు, గసగసాలు, ఒక 3 ఇలాచి, 5 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, ఎండుమిర్చి, ఇంకా కాజు ఆప్షనల్. గసగసాలు వేసాం కాబట్టి ఇవన్నీ లో ఫ్లేమ్ మీద కొంచెం డ్రై రోస్ట్ చేసుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఆనియన్ పేస్ట్ బాగా ఫ్రై అయిపోయింది. చికెన్ యాడ్ చేసుకుందాం. చికెన్ వేసిన తర్వాత కొంతసేపు ఫ్రై చేయాలి. ఫ్రై చేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. నాటుకోడిలో వచ్చిన ఎగ్స్ ఇవి లాస్ట్లో వేసుకోవాలి. ముందుగా వేసుకుంటే అంత పాడవుతాయి కనుక లాస్ట్లో వేసుకోవాలి. కారం జనరల్గా అయితే కేజీకి 6 spoons, అంటే కొంచెం కారంగా తినేవాళ్ళు అంత వేసుకోవచ్చు. అదర్వైజ్ 4 to 5 spoons సరిపోతాయి. మేము కొంచెం స్పైసీగా తింటాం కనుక ఎక్కువ కారం వేసుకుంటాం. ఇప్పుడు ఆ స్పెషల్గా తయారు చేసిన మసాలా పేస్ట్ యాడ్ చేసి బాగా కలపాలి. అలా కనుక వదిలేస్తే మొత్తం అడుగంటుకుపోతుంది. అందుకని కొంతసేపు అలాగా ఆ పచ్చి వాసన అంతా పోయేదాకా బాగా కలుపుతూ ఉండాలి. 5-10 minutes పడుతుంది. చూసారు కదా, కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. కొంచెం హై ఫ్లేమ్ మీద చేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఫ్లేమ్ లో చేసి సాల్ట్ యాడ్ చేయండి. ఒక 2 spoons సాల్ట్ పడుతుంది. తర్వాత వాటర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు పక్కన పెట్టిన నాటుకోడి ఎగ్స్ తీసి ఇందులో వేయండి. తర్వాత మూత పెట్టేసి 3 whistles వచ్చే వరకు ఉడికించుకోండి. నాటుకోడి బాగా ముదురుగా ఉంది అనిపిస్తే 4 whistles or 5 whistles రానివ్వండి. అదర్వైజ్ 3 whistles అయితే సరిపోతాయి. ఇప్పుడు టేస్టీ నాటుకోడి కర్రీ రెడీ. ఇలా చేసుకొని చూడండి, మసాలా వేసి, చాలా టేస్టీగా ఉంటుంది.